హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో నెక్లెస్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చేసాను. ఒక్కటి పెట్టుకున్న చాలా క్యూట్గా ఉండే కలెక్షన్ చూపిస్తున్నానండి. బికాజ్ నెక్లెస్ అనేవి రెగ్యులర్గా యూజ్ అవుతూనే ఉంటాయి. సో అందరికీ ఫేవరెట్. మీరు కూడా ఇలాంటి యూనిక్ కలెక్షన్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్స్. మన అడ్రస్ తెలిసిందే కదా, మనకు ఓవరాల్గా 4 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో చూసుకొని అక్కడ విజిట్ చేయండి. ప్రస్తుతం నేను కలెక్షన్ అయితే హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. నెక్లెస్ అన్నాను కదా, కలెక్షన్ చాలా బాగా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టార్ట్ చేసేద్దాం. సో నెక్లెస్ ప్యాటర్న్స్ అన్నాను కదండి, ఈరోజు అంతా కూడా నెక్లెస్లో మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఈ ప్యాటర్న్ అంటే వచ్చినవి కొన్ని కొత్త కలెక్షన్ అయితే ఈరోజు కవర్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా కనబడుతుందో. 2 లైన్స్లో వచ్చింది, అందుకే లుక్ అనేది హెవీగా వస్తుందన్నమాట. పైనుంచి చూస్తున్నారు కదా, ఫ్లవర్స్ లీఫ్ లాగా సీజర్స్ వచ్చేసాయి. ఇక్కడ మీకు కనబడుతుంది, వీడియోలో తెలుస్తుందో లేదో కానీ 2 పీకాక్స్ లాగా ఇచ్చారు. ఐ దగ్గర మాత్రం రూబీ స్టోన్. ఇక్కడ నుంచి 2 మెష్ లైన్స్ లాగా వచ్చేసాయి. వాటిపైన కూడా సీజర్స్ వచ్చాయి. కిందంతా మ్యాంగోస్ ఇచ్చేసారు. మధ్యలో చూడండి ఎంత బాగా వచ్చిందో పెండెంట్. పైన గ్రీన్ స్టోన్, 2 పీకాక్స్, ఫ్లవర్ ప్యాటర్న్. కింద కూడా మంచి సీజర్స్ అనమాట. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్. చాలా బాగుందండి. మనం ఒక్కటి పెట్టుకున్న నెక్ అంతా నిండుగా పరుచుకుంటుంది. గ్రాస్ వెయిట్ 53 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. ఈ నెక్లెస్ ఏంటంటే పర్ల్ బంచెస్ లాగా అటు ఇటు నక్షీ బాల్, అది కూడా లోటస్ లాగా వచ్చేసి వీటి మధ్యలో పర్ల్స్ బంచ్ వచ్చేసింది. నీట్గా నక్షీతో ఫ్లోరల్ ప్యాటర్న్ బాల్. ఇక్కడ చూడండి ఇది ఎంత బాగా వచ్చిందో. అండ్ వీటికంతా కూడా గ్రీన్ బీట్స్, క్రిస్టల్ బీట్స్ లాగా వచ్చేసి అవి కూడా చాలా నీట్గా బంచ్ లాగా నక్షీ బాల్స్ ఇచ్చేసి వాటి మధ్యలో పెద్ద కాయిన్, అమ్మవారి రూపం, అటు ఇటు ఎలిఫాంట్స్ వచ్చేసాయి. కింద డాంగ్లర్స్ అంతా పర్ల్స్, పైన పర్ల్స్, ఇక్కడ పెండెంట్స్లో కింద వైపున పర్ల్స్, గ్రీన్ బీట్స్ విత్ నక్షీ బాల్స్. సో మనకి ఈజీగా అంటే 3 కలర్స్ బాగా ఎలివేట్ అవ్వడం వల్ల చాలా బాగుంటుంది లుక్ అనేది. ఏ శారీస్కైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. గ్రాస్ వెయిట్ 36 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ నెక్లెస్ చూసేయండి ఎంత బాగుందో. పై నుంచి చుట్టూ అమ్మవార్లే. ప్రతి ఒక్క అమ్మవారు నక్షీ రూపంలో చక్కగా కళ్ళగా ఉన్నారు. ప్రతి ఒక్క అమ్మవారికి మధ్యలో ఒక గోల్డెన్ ట్విస్టెడ్ లైన్ లాగా ఇచ్చారు. పైన పర్ల్స్ వచ్చేసాయి. కింద ఈ ట్విస్టెడ్ లైన్కి కింద చూడండి గ్రీన్ స్టోన్, వాటి చుట్టూ పెటల్స్. అమ్మవారి రూపంకి కింద చక్రం లాగా ఇచ్చి వాటిలో ఫ్లవర్, సీజర్స్ అండ్ రూబీతో. సో ఈ నెక్లెస్ అయితే మనకి నెక్కి చాలా మంచిగా పెట్టేసుకోవచ్చు, బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 54 గ్రామ్స్, నెట్ వెయిట్ 49 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి ఒక సింపుల్ చైన్. కిడ్స్కి కూడా బాగా సెట్ అవుతుందండి. పెద్దవాళ్ళంటే ఎలాగో అన్నీ వేసుకుంటాం, కానీ కిడ్స్కి కొన్ని ప్యాటర్న్సే బాగుంటాయి కదా, ఇది కిడ్స్కి బాగుంటుంది. మంచి లైన్, ఇక్కడ ఒక లీఫ్ ప్యాటర్న్ లాగా విత్ రూబీ స్టోన్ అండ్ సీజర్స్. నెక్స్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చారు లోటస్ లాగా, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ మనకి సీజర్స్ వచ్చాయి. ఒకటి పీకాక్ ప్యాటర్న్, మెయిన్ పెండెంట్ కూడా పైన ఫ్లవర్, కింద 2 పీకాక్స్. ఇది ఈ స్క్వేర్ షేప్ ఉంది చూసారా, అది 3D లాగా పైకి ఎలివేట్ అవుతున్నాయి. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 31 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి అంటే ఈ ప్యాటర్న్స్ ఏంటంటే చాలా డెలికేట్గా కనబడతాయి, కానీ వేసుకుంటే బాగుంటుందండి. మనకి అటువైపున ఇటువైపున ఒక ట్రయాంగిల్, వాటిపైన కావింగ్తో. నెక్స్ట్ మనకి 3 లైన్స్ అంతా అల్లేసారు. చూడండి ఎంత బాగుందో. గ్రీన్ బీట్స్, పర్ల్ బాల్స్, ఈ 2 ప్యాటర్నే. ఫస్ట్ లైన్ అంతా పర్ల్స్ వచ్చాయి, సెకండ్ లైన్ గ్రీన్ బీట్స్ వచ్చాయి. లాస్ట్ లైన్లో మనకి పర్ల్స్ ఇచ్చేసి కింద డాంగ్లర్స్ గ్రీన్ బీట్స్ ఇవ్వడం వల్ల ఈ 2 కాంబినేషన్ హైలైట్ అసలు. కింద డాంగ్లర్స్లో గోల్డెన్ బాల్స్ ఉన్నాయి, మళ్ళీ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. బాగుందండి. మీకు రెడ్ గ్రీన్ చేపించుకోవచ్చు, లేదా వైట్ రెడ్ చేపించుకోవచ్చు, కోరల్స్ రెడ్ గ్రీన్ అలా మల్టిపుల్గా మీరు అల్లించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి కుందన్ ప్యాటర్న్. కుందన్ జ్యువెలరీ కొంచెం కాస్ట్లీగా పడుతుంది అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చండి. బికాస్ సింపుల్ చైన్ పైన కుందన్స్ అనేది మనం ఎంత బాగా ఇచ్చారో చూస్తున్నారు కదా. ఒక పైన చిన్న డైమండ్ షేప్ గ్రీన్ కుందన్, ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చేసి చుట్టూ పర్ల్స్, అందులో మంచి కుందన్స్, మధ్యలో అమ్మవారు. అటువైపున 2, ఇటువైపున 2. మధ్యలో పెండెంట్ కూడా పీకాక్ కుందన్ ప్యాటర్న్తో, కింద లోటస్ అంతా కుందన్స్, మధ్యలో అమ్మవారి రూపం. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్స్ వచ్చాయి. ఇదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్స్ కూడా చేపించుకున్నారంటే సెట్ అయితే అద్దరిపోతుంది. గ్రాస్ వెయిట్ 63 గ్రామ్స్, నెట్ వెయిట్ 53 గ్రామ్స్. నేను ప్రతి ఒక్క డీటెయిలింగ్ చూపిస్తున్నానండి. మీకు ఏదైనా అంటే మాకు దీని బదులు ఇక్కడ వైట్ ఉండాలి, గ్రీన్ ఉండాలి, అలా చాయిసెస్ ఏదైనా ఉన్నప్పుడు 100% కస్టమైజ్ చేయించుకోవచ్చు. లేదా మీరు ఇలాంటి ప్యాటర్న్లో ఇంకేదైనా
అనుకున్నారు అంటే మేము ఇప్పుడు అనుకున్నాము అలాంటివి ఏదైనా చేయడం పాసిబుల్ అవుతుందా అని కూడా అడుగుతూ ఉంటారు. 100% మీరు ఏది కావాలన్నా చేయడానికి పాసిబుల్ అవుతుందండి. సో ఒకసారి విజిట్ చేస్తే బెటర్. నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. సో ఆల్రెడీ ఇలాంటి ప్యాటర్న్ ఒకటి చూపించాను కదండి, అటువైపున ఇటువైపున ట్రయాంగిల్స్ వచ్చాయి. ఇక్కడ కూడా ట్రయాంగిల్ షేప్ లో వాటిపైన పీకాక్ ప్యాటర్న్ కావింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 లైన్స్ పర్ల్స్, లాస్ట్ 2 లైన్స్ పర్ల్స్, మధ్యలో ఏమో రూబీ కలర్స్ స్టోన్స్, అది కూడా డ్రాప్ షేప్లో. ఇక్కడ కింద వైపునేమో మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయి. వాటి నుంచి మళ్ళీ కాసులాగా వచ్చి వాటిపైన అమ్మవారి రూపం కావింగ్ అనమాట. లక్ష్మీదేవి రూపం ఎంత కలగా కనబడుతున్నారో. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ 20 గ్రామ్స్. చెప్పాను కదండి ఇందాక ఓన్లీ వైట్ అండ్ గ్రీన్ చూసారు. మీకు ఇలా రూబీస్ యాడ్ చేయించుకోవచ్చు, కోరల్స్ యాడ్ చేయించుకోవచ్చు, మీకు ఏదైనా డిఫరెంట్ బ్లూ కలర్, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది. అలా కూడా 100% చేయించుకోవచ్చు. బడ్జెట్లో బాగా అయిపోతుంది. ఈ కాసుల వల్ల లుక్ అనేది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది. సో కంటే ప్యాటర్న్ చూపిస్తున్నాను. నార్మల్గా కంటే మనకి చాలా స్టిఫ్గా ఇలా వస్తుంది కదండి. ఈ కంటే చూడండి మెష్ స్టైల్ లాగా వచ్చి వాటిపైన కావింగ్, అంటే జిగ్జాగ్ లాగా చిన్న చిన్నవి చేసి వాటిపైన కావింగ్, పైన ఏమో డ్రాప్ షేప్లో కుందన్ వచ్చేసింది. మెయిన్ పార్ట్ ఏదైతే మనకి ఎలివేట్ అవుతుందో పెండెంట్ లాగా అంతా పీకాక్స్ వచ్చేసాయి. వాటి మధ్యలో కుందన్ ప్యాటర్న్, కింద కూడా అలంకరణ కుందన్స్, అటు ఇటు డ్రాప్ షేప్లో కూడా కలర్ఫుల్ కుందన్స్, మధ్యలో అమ్మవారి రూపం, అటు ఇటు ఎలిఫాన్స్, చుట్టూ కుందన్స్, డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్. కుందన్ ప్యాటర్న్లో కంటే స్టైల్ అన్నమాట. సో మీరు కుందన్లో చేయించుకోవచ్చు. కంటే అనేది విక్టోరియన్ దేంతో అయినా 100% చేయించుకోవచ్చు అండి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 54 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 46 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇది కూడా ఆల్రెడీ మనం ఫస్ట్ చూపించాను చూడండి, 2 లైన్స్ లా వచ్చిందని. ఇది కూడా 2 స్టెప్స్తో వచ్చేసింది. డ్రాప్ షేప్లో మనకి పీకాక్ ప్యాటర్న్, నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్, ఇక్కడ నుంచి 2 లైన్స్లో సెగ్రిగేట్ అయిపోయాయి. ఫస్ట్ లైన్ అంతా పీకాక్స్, మధ్యలో ఫ్లవర్. సెకండ్ లైన్ అంతా కూడా మ్యాంగోస్, మధ్యలో ఫ్లవర్, అది కూడా వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్తో. మధ్యలో అమ్మవారి రూపం, చుట్టూ మ్యాంగోస్ వచ్చేసి, డాంగ్లర్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ కంటే ప్యాటర్న్ చూపిస్తున్నానండి. ఈ కంటే స్టైల్ చూస్తున్నారు కదా, మంచి లైట్ వెయిట్ కంటే, వాటిపైన అంతా సీజర్స్ వచ్చేసాయి. మీకు డైమండ్ లుక్ ఉంటుంది కానీ డైమండ్స్ కాదు, సీజర్సే. పైన జిగ్జాగ్ స్టైల్లో లీఫ్ ప్యాటర్న్లో అంతా స్టోన్స్, పీకాక్స్, అటువైపున ఇటువైపున 3 పీకాక్స్ వచ్చేసాయి. మధ్యలో చక్రము, ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ సీజర్ స్టోన్స్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్స్, అంతా డైమండ్ ఫినిషింగ్ అండి. గ్రాస్ వెయిట్ 45 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్, ఇది కూడా డైమండ్ అని అనుకుంటారు. డైమండ్ లుక్, కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్ కానీ సీజర్స్ తో తీసుకుందాం. ఫస్ట్ లైన్ అంతా ఫ్లవర్స్ లాగా చిన్న చిన్న లీవ్స్, సెకండ్ అంతా జిగ్జాగ్ ప్యాటర్న్, మధ్యలో ఫ్లవర్, గ్రీన్ స్టోన్ వచ్చేసి, కింద పెండెంట్ లో కూడా మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చేసి, చుట్టూ పెటల్స్, డాంగ్లర్ మాత్రం పర్ల్ బాల్. మీరు ఇక్కడ ఏ కలర్ స్టోన్ అయినా పెట్టించుకోవచ్చు అండి. చేంజబుల్ గా కావాలన్నా కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. గ్రాస్ వెయిట్ 45 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 42. సో ఇంకా తక్కువ వెయిట్లో అవ్వాలి అనుకుంటే, అది కూడా డైమండ్ ఫినిషింగ్లో ఉండాలి అనుకుంటే ఈ ప్యాటర్న్ ట్రై చేయొచ్చు. పైన అంతా జిగ్జాగ్ లైన్స్, కింద అంతా మ్యాంగోస్, మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్, కింద మనకి షేప్ చూడండి ఎంత బాగా ఇచ్చారో, ఒక మంచి లీఫ్ షేప్, మధ్యలో రూబీ స్టోన్, అటు ఇటు అంతా కూడా సీజర్సే. కింద డాంగ్లర్ మాత్రం ఒక పర్ల్ బాల్ ఇచ్చారు, వాటిపైన గోల్డెన్ క్యాప్తో పాటు సీజర్స్. డైమండ్ ఫినిషింగే, మీరు పెట్టుకుంటే డైమండ్ నెక్లెస్ అనే అనుకుంటారు. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్కైనా DM చేస్తే సరిపోతుంది. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.